హాయ్ ఫ్రెండ్స్! ఇవాల్టి 3 మంచి మాటలేంటో తెలుసుకుందామా? కష్టకాలంలో మనం ఎంతో మెరుగవుతాం. కష్టకాలం వస్తే బెంబేలెత్తిపోకండి. కష్టాలు మిమ్మల్ని బలవంతులుగా మారుస్తాయి. మీలో వివేకాన్ని పెంచుతాయి. మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. కష్టాలు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునేందుకు దోహదపడే సాధనాలు. రెండవ మంచి మాటకొస్తే ప్రమాణాలు మెరుగవుతుంటే పరివారం మారుతుంది. మీ ప్రమాణాలను ఉన్నతీకరించుకోవడమే లక్ష్యంగా మీరు శ్రమించడం ప్రారంభించాక కొన్నాళ్ళు మీ స్నేహితుల సంఖ్య, ఇతర పరివారం తగ్గుతూ వెళ్తుంది. అందుకు మానసికంగా సిద్ధపడండి. తర్వాత క్రమంగా ఉన్నత ప్రమాణాలను పాటించే కొత్త స్నేహితులు మీతో జత కలుస్తుంటారు. వారి ప్రభావంతో మీ జీవితంలో అద్భుత మార్పులొస్తాయి. అలాంటి వారితో చెలిమిని చిరకాలం కొనసాగించండి. మూడో మాటకొస్తే ఫిర్యాదులకు ముందు ఇవి చేయండి. ఒత్తిడి స్థాయిలు పెరుగుతున్నాయంటూ బాధపడడానికి ముందు నడకను అలవాటు చేసుకోండి. బరువు పెరుగుతున్నామని ఆందోళన చెందడానికి ముందు రోజు ఆరోగ్యకర ఆహారం తీసుకోవడానికి తప్పనిసరి నిబంధనగా పాటించండి. త్వరగా అలసిపోతున్నామని ఫిర్యాదు చేయడానికి ముందు వ్యాయామంలో భాగంగా బరువులు ఎత్తడం సాధన చేయండి. మీ ఉత్పాదకత మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కారణం. ఉత్పాదకతను పెంచుకునేందుకే దోహదపడే పనులేవి మీరు చేయకపోవడమేనని గుర్తించండి. మరిన్ని మంచి మాటల కోసం శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.